సో హాయ్ గైస్, ఐఎమ్ ఆది ఫిట్నెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి డే 100 ఛాలెంజ్లో 5th అనమాట. చేద్దాం ఈరోజు వర్కౌట్ అనమాట. మంచిగా జరుగుతుంది ప్రతి ఒక్కటి, అంతా బాగుంది. సో డే 5th కూడా ఈరోజు కంప్లీట్ చేసుకొని డే 100 కూడా కంప్లీట్ చేయాలి తొందరగా. చేద్దాం. ఈరోజు ఏ వర్కౌట్ అయితే చేస్తానో ప్రతి ఒక్కటి మీకు అయితే చూపించడానికి రెడీగా ఉన్నాను అనమాట. చలో రన్నింగ్కి వెళ్తున్నామంటే సో మనం ఫాలో కావాల్సింది ఒక 2 నిమిషాలలో మన బాడీ వార్మప్ అయితే ఉండాలన్నమాట. సో ఇది వచ్చేసి న్యాచురల్, అర్థమైందా? మీరు ఎప్పుడైతే బాడీ వార్మప్ లేకుండా రన్నింగ్ చేశారనుకో, సడన్లీ రన్నింగ్ కొట్టేటప్పుడు మీకు ఈ కాళ్ళు మడతలు పడుతూ ఉంటాయి. అలా అర్థమవుతుందా? ఏదన్నా బండను తొక్కి అలా పడ్డం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో మీరే దానికంటే ముందు ఇలా నేను చేస్తున్నాను కదా, కాళ్ళని ఈ విధంగా మడత పెట్టడం, ఇది సైడు, లెఫ్ట్, రైటు, మీకు కనిపిస్తుంది అనుకుంటా. సో ఈ విధంగా చేస్తే సపోజ్ మీరు రన్నింగ్ కొడతా ఒకవేళ ఏదన్నా కాళ్ళు ఏదన్నా దాని మీద తొక్కినా కానీ, బండను తొక్కినా కానీ మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదన్నమాట. బెసుకుతుంది, కొంచెం సైడ్ అయితే వెళ్ళిపోతుంది, కానీ నొప్పి అయితే ఎక్కువ రాదు, ప్యాచర్ అయితే కాదనమాట. సో ఇది అలవాటు చేసుకోవాలి మీరు. చాలామంది అలవాటు లేకుండా డైరెక్ట్ రన్నింగ్కి వెళ్ళిపోతుంటారు అనమాట. సో అలా ఉండకూడదు. సో మ్యాక్సిమం ఒక 1 మినిట్ కానీ 2 మినిట్ కానీ వార్మప్ అయితే ఉండాలన్నమాట బాడీ. వార్మప్ లేకుండా మీరు ఏది చేసినా కానీ ఇబ్బంది పడతారు. ఓకేనా? చేసే ప్రతి ఒక్క పని మంచిగా చేసుకోండి. సో ఇది వచ్చేసి మీది వార్మప్ అనమాట. సో 1 మినిట్ అయితే వార్మప్ చేస్తా. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 6 7 8 10. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా ఎందుకు చేస్తున్నానంటే మన కాళ్ళు ఎంత ఫ్రీ అవుతాయో రన్నింగ్ కొట్టుకోవడానికి అంత బాగుంటుంది అనమాట. ఓకేనా? ప్రెజెంట్ ఇప్పుడైతే మనం ఫిట్. ఇది వచ్చేసి ఒక 2 మినిట్స్ వార్మప్. దీని తర్వాత మనం వచ్చేసి 3K అనమాట. అంటే ఈరోజు 3 కిలోమీటర్ల రన్నింగ్ అయితే కొడుతున్నాను అనమాట. ఓకేనా? చలో స్టార్ట్. చలో మన రన్నింగ్ అయితే స్టార్ట్ అయిందనమాట. దీనికి నేను వచ్చేసి బ్రో ఎక్దమ్ న్యాచురల్ బాడీ నేను ట్రై చేయాలనేది. ఎందుకంటే ఇక్కడ నుండి ఎక్కడికైనా రన్నింగ్ కొట్టాలన్నా కానీ మనం ఎక్కువ బాడీ పెంచేస్తే దానివల్ల ప్రయోజనం అనేది ఏం లేదు. ఓకే, ఇప్పుడైతే ఒక స్ప్రింట్ అయితే కొడతాను అనమాట. ఒక 100 మీటర్ స్ప్రింట్ అయితే కొడతా. సో గాయ్స్, ఇప్పుడైతే మంది రన్నింగ్ కంప్లీట్. ఇప్పుడు మనం అయితే వర్కౌట్కి వెళ్తున్నాం అనమాట. దేశీ పాట ఫస్ట్ గ్రౌండ్లో కొట్టేస్తా. ఓకే, చలో 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. దేశీ దండ ఒకటేనా? 1 2 3 4 5 6 7 8 9
లాస్ట్ 10. ఓకే, మనకు వచ్చేసి ఇప్పుడు ఎక్కువ టైం అయితే లేదు. దీని తర్వాత ముందు డ్యూటీ కూడా ఉందన్నమాట. సో ఇప్పుడైతే తొందర లాగిస్తా. నెక్స్ట్ వచ్చేసి సిన్నప్. చలో, మనకాడ ఎక్కువ టైం అయితే లేదనమాట. చలో, ఓకే. 1 2 3 ఓకే 4 5 6 7. ఓకే, చిన్నప్పుడు వచ్చేసి మనం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మనం మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసాం కాబట్టి ఒకే రోజు వస్తాయని అదేం లేదు. చేస్తూ ఉండు, గ్యారంటీగా అయితే మనకి పడిపోతాయి అన్నమాట. కొద్దిగా హెవీ ఉంది బాడీ, అందుకని అంతే, అంతకుమించి ఏం లేదు. ఇంకా వర్కౌట్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, మనం ఇప్పుడైతే జిమ్ లోపలికైతే అడుగు పెడుతున్నాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ సపాటా, సైడ్ పుషప్, డైమండ్ పుషప్ ఇవి అయితే చేసి దాని తర్వాత 6 ప్యాక్ వర్కౌట్ అయితే చేస్తా, క్లోజ్ చేస్తాను అనమాట. డే 5 ఫుల్ బాడీ వర్కౌట్లో ఎలా ఉండిద్దో బాడీ. లాస్ట్లో మీ అందరికైతే సెల్ఫీ అయితే ఇస్తాను అనమాట. చూద్దాం ఎలా ఉండిద్ది. డే 20 కల్లా, డే 20 ఎలా పడిపోయిద్ది అనేది చూడాలి. ఓకేనా? చిల్లుగా ఎంట్రీ ఇచ్చామన్నమాట జిమ్లో మనం. జై శ్రీరామ్, జిమ్కి వచ్చేసాం మనము. ఓకే, లైట్లు ఆన్ చేసేసి మన వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, 1 minute. లైట్ ఆన్ చేయాలన్నమాట ఇక్కడ. ఓకే బాయ్. ఓహో, జై శ్రీరామ్. చలో, ఇలా అన్నమాట మన డైలీ రొటీషన్ ఇలా ఉండిద్ది ఉదయం. ఓకే, ఇప్పుడైతే మంది రన్నింగ్ అయితే 3 కిలోమీటర్లు కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు వచ్చేసి మంది బాడీ వర్కౌట్ అనమాట. ఆల్రెడీ మనం సపోటా వార్మప్ అయితే అయిపోయింది. సో ఇక్కడ సపోటా 6 ప్యాక్ వర్కౌట్. సో కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక 2 minutes ప్లాంక్ అయితే చేసి దాని తర్వాత క్లోజ్ సెల్ఫీ. ఓకే, ఇదనమాట మంది డే 5 ఫుల్ బాడీ వర్కౌట్లో. ఓకేనా? చలో, ఎంజాయ్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది వచ్చేసి నా సెకండ్ టైం అనమాట. 10 సపోటా మళ్ళీ కొడుతుంది అనమాట. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇది వచ్చేసి మన సెకండ్ టైం అయితే కంప్లీట్ అనమాట. సో లాస్ట్ టైం అయితే ఉంది. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ టైం అనమాట. ఒక 10 అయితే కొట్టాలి. ఓకే,
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Up. 10 అయితే కంప్లీట్ అనమాట. దేశీ పట టోటల్ తీన్ ఐటమ్ అయితే చేస్తున్నాను కోసం వచ్చింది అనమాట. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ మీ అప్పర్ బాడీలో దేశీ పట తీసుకోండి. దీన్ని 3 విధాలుగా 10 10 10 ఈ విధంగా ట్రై చేయండి. ఒకే ఒక నెల. హెవీ బాడీ కావాలంటే నా దగ్గర న్యాచురల్ కావాలంటే రన్నింగ్ చేయండి. రన్నింగ్ వద్దు మాకు బాడీ కావాలి, ఫిట్ బాడీ కావాలి అంటే రన్నింగ్ ఆపేసేయండి. ఓన్లీ వార్మప్ చేసుకొని సపోర్ట్ చేయండి. 10 రోజులలో చూడండి మీ బాడీ ఎలా పుల్లింగ్ వచ్చిందో, మొత్తం పంపింగ్ వచ్చింది అనమాట. ఓకేనా? సో నేను ఎందుకంటే రన్నింగ్ అనేది నాకు ఫ్రీగా ఉండాలి బాడీ. ఒక 10 కిలోమీటర్ రన్నింగ్ కొట్టమన్నా కానీ కొట్టేంత ఉండాలి, అలా ఉండాలి బాడీ. హెవీ బాడీ నాకేమంత అవసరం లేదు. ఓకే, చూడడానికి బాడీ ఫిట్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, ఎక్కడికైనా వెళ్ళడానికి అలా ఉండాలన్నమాట. ఓకే, చలో మన సెకండ్ వర్కౌట్ వచ్చేసి డైమండ్ కోసం. అర్థమవుతుందా? చలో డైమండ్ కోసం అనమాట. సేమ్ 3 into 10 అనమాట. ఓకేనా? చలో ఓకే, రెడీ. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇది వచ్చేసి నాది ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అనమాట. ఇంకా 2 అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి సెకండ్ అనమాట. సెకండ్ స్టెప్ మళ్ళీ 10 అయితే చేస్తా. చలో 1 2 3 4 5 6 7 8 9 10. లాస్ట్ వచ్చి అవుతుంది. ఇది 3 స్టెప్పులు చేయాలంటే కొంచెం ప్రాక్టీస్ అయితే ఉండాలన్నమాట. హెవీగా అయితే నొప్పి అయితే వస్తుంది. సో మీరు స్టార్టింగ్లో ఒకవేళ ట్రై చేస్తున్నారు అనుకో 10 చాలు. देसी पटा ఒక 10, डायमंड पुशअप, साइड टू साइड पुशअप, एल्बो पुशअप 10 10 10. ओके, उसके దాని తర్వాత 6 पैक వర్కౌట్. సేమ్ ప్రొసీజర్. ఒక నెల ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత ఇంకొక 10 పెంచుకోండి, 20. ఈ ప్రొసీజర్ చాలా ఈజీ అన్నమాట. మీరు ఎటువంటి పెయిన్ అయితే ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. ఎంజాయ్ ఉంటుంది వర్కౌట్ చేసుకోవడానికి, చూసుకోవడానికి బాడీ కూడా బాగుంటుంది. ఓకేనా? చలో లాస్ట్ వన్ డైమండ్ పుషప్ లో 3వ స్టెప్ అనమాట, 10 అనమాట. ఓకే, లాస్ట్ స్టెప్ ఇది. ఓకే, లాస్ట్ వన్ ఇది 10. చలో 1 2 3 4 5 6 7 8 9. లాస్ట్ వన్ 10. చలో మన అప్పర్ బాడీలో ఫస్ట్ స్టెప్ అయింది, దేశీ పట కంప్లీట్ అయిపోయింది. సెకండ్ వచ్చేసి డైమండ్ పుషప్, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. మరి 3వది వచ్చేసి సైడ్ టు సైడ్ పుషప్, ఇది కూడా 3 into 10 అనమాట. సో నేను చేస్తాను, మీరు చూడండి, ట్రై. ఓకే, హోమ్ వర్కౌట్లో మీరు ట్రై చేయండి. బెస్ట్ వర్కౌట్ ఇది. ఓకేనా? చలో సైడ్ టు సైడ్ పుషప్ అనమాట. కొంచెం హెవీ అయితే ఉంటుంది అనమాట. మీరు 10 చేయండి, ఒక నెల తర్వాత ఒక 20 చేయండి. ఓకే, నేను చేస్తున్నాను, మీరు చేసినట్టు 2వ రోజు చేతులు లేవు. ఓకేనా? అలా అనమాట. చలో 1 2 3 4 5 6 7
8, 9, 10. ఇది వచ్చేసి ఒక రౌండ్ అయితే కంప్లీట్ అనమాట. 10 గా ఫస్ట్ ఒక రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట, సైడ్ టు సైడ్ పుషప్లో. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ రెండో స్టెప్. చలో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అమ్మా నాకే హెవీగా ఉంది చేయడానికి. ఇప్పుడు వచ్చేసి 2 రౌండ్లు అయితే కంప్లీట్ అనమాట. ఇంకా లాస్ట్ ఒక రౌండ్. ఓకే, మంచిగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. నేను చేసే వర్కౌట్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి బ్రో. చూడాలనుంది మీరు ఒక్కసారి కామెంట్ చేస్తే. ఎవరన్నా ఒక్క కొత్త పర్సన్ ఒక్క కామెంట్ అన్నా చేస్తే నేను డైలీ చూస్తా ఉన్నా కామెంట్లలో. ఒక్క కామెంట్ కూడా రావట్లేదు బ్రో. రిక్వెస్ట్ చేయాలి ప్లీజ్. నేను చేసే వర్కౌట్లు ఎలా ఉన్నాయో ఒక్కసారి చెప్పండి. ఐఎమ్ హ్యాపీ, చాలా సంతోషిస్తాను మీరు ఒక్క కామెంట్ చేస్తే. ఓకేనా? ఎనీవే ఇది వచ్చేసి లాస్ట్ రౌండ్ అనమాట, సైడ్ టు సైడ్ పుషప్. చలో 1, 2, 3, 4, 5, 6 కొద్దిగా హెవీ ఉంది. 7, 8, 9, 10. లాస్ట్ రౌండ్ డోర్ తెగింది అనమాట. హెవీ కొంచెం పడతా ఉంటుంది, హెవీ పడుతుంది అనమాట. అర్థమవుతుందా? కానీ డైలీ చేస్తే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇప్పుడైతే మన అప్పర్ బాడీ వర్కౌట్లో 3 స్టెప్లు అయితే కంప్లీట్ అనమాట. బేసిస్ అనమాట, డైమండ్ పుషప్, సైడ్ టు సైడ్ పుషప్. సో ఇప్పుడు వచ్చేసి ఎల్బో పుషప్ అనమాట, 4th. ఓకే, దీంట్లో కూడా 3 రౌండ్స్ అయితే ఉన్నాయన్నమాట. 3 into 10, 10, 10. సో ఫస్ట్ రౌండ్ అయితే మనం చేద్దాం. ఓకే, 10 ఎల్బో పుషప్ అనమాట. సో రెడీ, స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, last one, 10. నీ అమ్మా ఫస్ట్ రౌండ్కి వాసిపోయింది. ఎల్బో పుషప్ కొంచెం హార్డ్ ఎక్కువ ఉంటుంది. ఈ భుజాలలో హార్డ్ అయితే బాగుపడింది ఇది, కానీ ట్రై చేయాలన్నమాట. నాకే కొంచెం హెవీ ఉంది. మీరు వచ్చేసి ఈ ఎల్బో పుషప్ని 5 అయితే తీసుకున్నాను అనమాట. 5, 5, 5. 3 రౌండ్లు ఒక 5, 5, 5 చేయండి. ఓకే, ఫ్రీగా ఉండేది. 10, 10 చేయాలంటే ఇబ్బంది పడతారు. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి ఎల్బో పుషప్లో సెకండ్ స్టెప్ అనమాట, రెండో రౌండ్. చలో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Last one. Don't dare to bro. Elbow push-up. చేద్దాం. లాస్ట్ రౌండ్ అయిపోతే ఒక్కసారి అలా అంట. ఓకే, సో ఇప్పుడు చేసేది ఎల్బో పుషప్ లాస్ట్ రౌండ్ 10 అనమాట. చలో, కష్టమో నష్టమో
చేసి తీరాల్సింది. ఓకే చలో 1 2 3 4 5 6 7 8 9 కొద్దిగా హెవీ అయితే బాగా పడింది. చెమట అనేది కళ్ళల్లోకి వెళ్ళిపోయింది. ఓకే మంట పడుతుంది. చలో చూపిస్తా లాస్ట్లో. ఓకే సో ఇప్పుడైతే మన 6 ప్యాక్ వర్కౌట్ స్టార్ట్. మనది అప్పర్ బాడీ వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో 6 ప్యాక్ వర్కౌట్లో కూడా టోటల్ ఏం చేస్తానంటే ఇది వచ్చేసి హై క్రంచెస్ 1, డబుల్ సిటప్ 2, సింగిల్ సిటప్ 3, ఓకే ఆల్టర్నేట్ సిటప్ ఆల్టర్నేట్ యూ 4, ఇంకోటి 4 అయిపోయినా ఒకటి సైడ్ ప్యాక్ కోసం 5, ఇదనమాట. సో 5 లాస్ట్ వన్ ప్లాంక్ క్లోజ్, మొత్తం టోటల్ వచ్చేసి 6 అనమాట. దేశీ అప్పర్ బాడీలో 7, 6 ప్యాక్లో 6. దీంతో మనం క్లోజ్ చేస్తాం అనమాట. లాస్ట్ కొంచెం ఒక 5 minutes అయితే యోగా అయితే ఉండాలి. సో ఇంతటితో నాది డే 5th కంప్లీట్ చేస్తాం. ఓకే చలో స్టార్ట్. 20 నిమిషాలు ఉంది, దాని తర్వాత డ్యూటీ వెళ్ళిపోవాలి. ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 3 4 5 6 7 8 9 60 1 2 3 4 5 6 7 8 9 30 1 2 3 4 5 6 7 8 9 80 1 2 3 4 5 6 7 8 9 90 1 2 3 4 5 6 7 8 9 100. బ్రో చూస్తున్నాం కదా, దీన్నే హై క్రంచెస్ అంటారు. మనం హైలో ఈ విధంగా లెగ్ అనేది క్రంచ్ చేయాలన్నమాట ఆల్టర్నేట్. సో ఈ వర్కౌట్ వచ్చేసి నేను 100 అయితే చేశాను అనమాట. ఓకేనా, మీరు కూడా చేయండి, మంచి వర్కౌట్. ఓకే నెక్స్ట్ వర్కౌట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సో ఇదైతే 20 అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇది కూడా 3 times అయితే చేయాలి, 20 20 20. అప్పుడే వర్కౌట్కి బెనిఫిట్ అయితే ఉంది. ఓకే చలో, నా దగ్గర టైం లేదు, అయినా నేను చేస్తున్నా. తర్వాత స్నానం చేసి డ్యూటీ కూడా వెళ్ళిపోవాలా. ఓకే 1 2 3 4 5 6. సో గైస్ ఇప్పుడు వచ్చేసి నేను ఒక 5 కిలోలు అయితే తీసుకున్నాను అనమాట. సో ఈ 5 కిలోలు వచ్చేసి మళ్ళీ 6 ప్యాక్ వర్కౌట్లో 3వ వర్కౌట్
సైడ్ టు సైడ్ రొటేషన్ అనమాట. ఓకే చలో ఈ సైడ్ టు సైడ్ రొటేషన్ బెనిఫిట్ అయితే ఉండేది మనకు వచ్చేసి ఈ సైడ్ ప్యాట్ అనేది మొత్తం కొట్టించి సైడ్ ప్యాట్ అంతా పోయింది అనమాట ఈ విధంగా చేస్తే. ఓకే బెస్ట్ వర్కౌట్. పొజిషన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సో నేను 20 చేశాను కదా, 3 into 20. దీంట్లో ఎటువంటి అయితే ఇబ్బంది అయితే ఉండదు, మంచి వర్కౌట్ అనమాట, మీరు ప్రయత్నించండి. ఓకే ఇంకొక 20 అయితే చేస్తా, రెండోది అనమాట నాది. 1 2 3 4 5 6 సింగిల్ లెగ్ షూటింగ్. ఇది కూడా ఎప్పుడైతే ఇబ్బంది అయితే ఉండదు. చలో పొజిషన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఈ వర్కౌట్ మీరు 100 కూడా చేసుకోవచ్చు, బెస్ట్ వర్కౌట్, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు సిక్స్ ప్యాక్ వర్కౌట్కి. ఓకే ఇది వచ్చేసి ప్లాన్ పొజిషన్ 5th. ఇదైతే మ్యాక్సిమం ఒక 2 minutes అయితే ఉండాలన్నమాట. సో నేను ఫస్ట్ 1 minute నుంచి స్టార్ట్ చేస్తాను, ట్రై చేద్దాం. రెడీ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 దోమలు కొడుతున్నాయి 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40. దోమలు కొడుతున్నాయి. ఓకే ఇదనమాట నా డైలీ రొటేషన్. ఓకే ఫుల్ బాడీ వర్కౌట్ లోపల. సో ఇప్పుడు వచ్చేసి సెల్ఫీ రౌండ్. ఓకే మంది సెల్ఫీ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి డే 5th కదా, అప్పుడు డే 100 ఛాలెంజ్ లో డే 5th కదా, డే 20 కల్లా చూడండి. డే 20లో ఇంకా గట్టిగా పడిపోతాయి, ఎందుకంటే మనం చేసే వర్కౌట్లో అంత హార్డ్ వర్కౌట్ మంచిగా ఉండిద్ది. ప్రాక్టీస్ ఉండాలి, మెయిన్ ఇంపార్టెంట్, చేస్తే మంచి వర్కౌట్ అనమాట. ఓకే చలో బ్యాక్. ఓకే ఇంతే అనమాట మనం చేసే నేను డైలీ చేసే వర్కౌట్లు ఇలా ఉంటాయి అనమాట. సో నా వర్కౌట్లు ఈ విధంగా ఫుల్ బాడీ వర్కౌట్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే వీలైతే ఒక కామెంట్ అయితే చేయండి అనమాట. ఓకేనా ఇంతే ఈరోజుతోటి. మళ్ళీ కలుద్దాం డే 6 ఫుల్ బాడీ వర్కౌట్లో. అప్పటి వరకు లవ్ యూ, జై హింద్.